భారతదేశం డెమోక్రసీ స్థాయిని చూస్తే గర్వంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. న్యూయార్క్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మోదీ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ పుష్పకు కొత్త నిర్వచనం చెప్పారు. 15,000 మంది భారతీయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్పలోని పాటలతో ఆహుతులను ఉర్రూతలొగించారు. దేవిశ్రీ హర్ఘర్ తిరంగా పాట పాడుతున్న సమయంలో మోదీ వేదికపైకి చేరుకున్నారు. దేవిశ్రీతో పాటు ఇతర కళాకారులను ప్రధాని అభినందించారు. ప్రసంగించిన మోదీ పుష్పకు సరికొత్త నిర్వచనం చెప్పారు. పుష్ప అనే అర్థం వచ్చే ఈ పదం మీకు గుర్తుండవచ్చు అని ప్రధాని అనగానే సభ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. పుష్పలో పి అంటే ప్రోగ్రెసివ్ భారత్, యు అంటే అన్స్టాపబుల్ భారత్, ఎస్ అంటే స్పిరిచువల్ భారత్, హెచ్ అంటే హ్యుమానిటీ ఫస్ట్ భారత్, పి అంటే ప్రాస్పరస్ భారత్ అని మోదీ నిర్వచించారు. మొత్తంగా పుష్పలోని 5 రేకులను కలిపి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టిస్తామని మోదీ తెలియజేశారు. आपको एक शब्द याद रहेगा, पुष्प. हाँ, कमल मान लीजिए, मुझे इतराज नहीं है. पुष्प, और मैं पुष्प को डिफाइन करता हूं, पी फॉर प्रोग्रेसिव भारत, यू फॉर अनस्टॉपेबल भारत, एस फॉर स्पिरिचुअल भारत, एच फॉर ह्यूमैनिटी फर्स्ट को समर्पित भारत, पी फॉर प्रोस्परस भारत, यानी पुष्प. पुष्प की 5 पंखुड़ियों को मिलाकर ही विकसित भारत बनाएंगे.